అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ప్రకృతి మరోసారి తన ప్రకోపాన్ని చూపించింది. అమెరికాలోని అర్జెంటీనాలో భారీ భూకంపం ఏర్పడింది. చిలీ, అర్జెంటీనా మధ్య సముద్రంలో రెక్టార్ స్కేల్ పై 7.4 తీవ్రతతో ఓ భారీ భూకంపం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అమెరికా తీరంలోని చిలీ, అర్జెంటీనా దేశాల సమీపంలో మే 2 రాత్రి రెక్టార్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం అర్జెంటీనాలోని ఉషయా నగరానికి 219 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కేంద్రీకృతమైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ సంఘటనతో చిలీలోని మాగలనీస్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే సమయంలో అర్జెంటీనాలోని ఉషయాలో కూడా నీటి కార్యకలాపాలను 3 గంటల పాటు నిలిపివేసి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం చిలీ, అర్జెంటీనా దేశాల సరిహద్దులోని సముద్ర తీరంలో సంభవించింది. యుఎస్జిఎస్ నివేదిక ప్రకారం భూకంప కేంద్రం సముద్ర గర్భంలో ఉండటం వల్ల సునామీ అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో చిలీలోని మాగలనీస్ ప్రాంతంలోని స్ట్రెయిట్ ఆఫ్ మాగెల్లాన్ తీర ప్రాంతంలో ఈ హెచ్చరికను తీవ్రంగా అమలు చేశారు. అదే సమయంలో చిలీ అంటార్కిటిక్ భూభాగంలోని బీచ్ ప్రాంతాలను కూడా ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. స్థానిక ప్రభుత్వం ప్రకారం ఉషయాలో భూకంపం బాగా గుర్తించబడగా ఆ ప్రాంతంలోని ఇతర సిటీల్లో దాని ప్రభావం స్వల్పంగా నమోదైంది. అయినప్పటికీ ఈ ఘటన వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. బీగల్ ఛానల్లో అన్ని రకాల నీటి కార్యకలాపాలు, నావిగేషన్ ను కనీసం 3 గంటల పాటు నిలిపేశారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. దీంతో రోడ్లు మొత్తం జనాలతో నిండిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.